అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది ఛానల్కు స్వాగతం. సో మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అయినటువంటి ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఆదిత్యరామ్ గారు ఉన్నారు. వాళ్ళతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం మా సంతోష్. నమస్తే సార్. గురుగారు, ఇప్పుడు ఇడుపు కాగితం అనే టైటిల్ గురించి మామూలు రచ్చ జరగట్లేదు. కవిత గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇడుపు కాగితం అంటే అర్థం కావట్లేదు అన్నవాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ఆయనకు తెలుస్తుంది అని అన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ భాష, తెలంగాణ యాస రెండు ఉన్నాయి. అందువలన యాస డిఫరెంట్ కానీ భాష ఒక్కటే, తెలుగు భాష. కవిత గారు ఏది చెప్పినా సరే మామూలుగా హ్యూమరస్గా చెప్తారు. కేసీఆర్ గారు అమ్మాయి కాబట్టి ఎవరిని హర్ట్ చేయాలని చెప్పదు పాపం. వాళ్ళందరూ కామెంట్ చేస్తుంటే ఇప్పుడు ఇడుపు కాగితం అని అన్నారు అంటే డైవర్స్, విడాకులు అని అర్థం, విడగొట్టడం. అరే ఇడిచేసి వదిలేపో అని అంటాం. కాగితం తెచ్చావా అంటాం. కాగితము అని అనం కదా, కాగితం తెచ్చావా అంటారు భాషలో. అది తెలంగాణ భాషనే కాదు, అది మొత్తం తెలుగు భాషలో కాగితం తెచ్చామని విలేజ్, గ్రామీణ భాష. అది గ్రామీణంలో యాసది. గ్రామ ప్రాంతాల్లో ఆంధ్రాలో గ్రామాలు అవ్వచ్చు, లేదా తెలంగాణలో గ్రామాలు అవ్వచ్చు, రాయలసీమలో గ్రామాలు అవ్వచ్చు. అలాగే ఇడుపు 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 చేసావా అంటే వదిలేసావా అని అర్థం. సో దానికోసం ఆవిడేదో సరదాగా సర్కాస్టిక్గా చెప్పుద్ది. కవిత భాషలో వాళ్ళ ఫాదర్కి వారసురాలు. బ్రహ్మదేవుడి నోటి నుంచి నారద మహర్షి ఎలా అయితే పుట్టాడో, సనక సనందులు ఎలా అయితే పుట్టారో, మా కేసీఆర్ గురువు గారి దగ్గర నుంచి నోట్లో నుంచి అట్లా కేటీఆర్ గారు, మా కవితమ్మ ఇద్దరు అలా పుట్టారు. కాబట్టి ద్వేషం ఉండదు. కవిత విఎన్ఆర్ కాలేజీలో చదివినప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగాం కాబట్టి నాకు తెలుసు ఆమె హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి మనిషి. కాబట్టి ఏదో సర్కాస్టిక్గా అంది. సందర్భానుసారం కవులు చమత్కారాలు చేస్తారు. ఎలా చంద్రుడితో పోలుస్తారు. కేటీఆర్ గారు అంతా ఇదంటే ఆయన ఇంటర్వ్యూలో చూసినప్పుడు మనం స్టూడెంట్స్తో ఈ ఎంపీసీ బైపీసీతో పడలేను, నేను ఎందుకు వచ్చింది సిఈసి అయితే మా ఫాదర్ ఏమండని ఒక కాలేజీకి వెళ్ళారంట పొరపాటున. వెళ్తే అక్కడ ఎంపీసీ బైపీసీ కాకుండా సిఈసి ఇచ్చేయమనంటే ఆ గ్రూప్ ఆ కాలేజీలో లేదంట. అందువలన అలా జోకులు వేస్తారు. అక్కడ లేదు, నేను కుడితిలో పడిన ఎలకలాగా అయ్యాను, సరదాగా వెళ్ళి మళ్ళీ ఇంకో చోట్ల చేరాల్సి వచ్చిందని. అందువలన సర్కాస్టిక్గా పవన్ కళ్యాణ్ గారిని ఇడుపు కాగితం అని అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు 3 డైవర్స్లు అని అంటున్నారు కదా, అందుకని అట్లా అడిగింది, అలా అంతే. కాబట్టి అసలు తెలంగాణ భాష అనేటటువంటిది, తెలుగు భాష అనేటటువంటి దాని గురించి చెప్పాలంటే కొనేటి రాయలసీమ నుంచి వచ్చింది. ఇది దీనికి థీరీస్ ఉన్నాయి. ఏంటది? రాయలసీమ నుంచి అసలు తెలుగు భాష పుట్టింది. ఇది విచిత్రం. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొనేటి అన్నారు దాన్ని. అలాగే తెలంగాణ అనేటటువంటి టర్మ్ ఎక్కడ పుట్టిందంటే ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని ఎప్పుడో చెప్పారు. సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, ఆనంద్ మార్గ గురుదేవులు ఆయన ఆనందమూర్తి గారు. ఆయన ఏం చెప్పారంటే త్రిలింగ, 3 త్రిలింగ నుంచి, త్రిలింగ దేశ నుంచి పుట్టిందే తెలంగాణ. అంటే ఎక్కడెక్కడది? ఇక్కడ కాళేశ్వరం ఉన్నాడు తెలంగాణలో, అలాగే శ్రీశైలంలో, అలాగే ద్రాక్షారామం. ఈ 3 లింగాలు ఉన్నటువంటి దేశము కాబట్టి త్రిలింగ దేశం నుంచి వచ్చింది తెలంగాణ దేశం. ఇది ఆరిజిన్ అక్కడి నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క గోండీ భాష, గోండీ నుంచి పుట్టినటువంటి భాష ఈ యొక్క తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ అనేటటువంటిది. నెక్స్ట్ ఈ గురజాడ అప్పారావు గారు కానీ, కందుకూరి వీరేశలింగం గారు కానీ, ఇలా కొండవీటి వారు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగు భాష కోసం ఎంతో కష్టపడ్డారు, తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు పుట్టింది? 4000 సంవత్సరాల క్రితం నుంచి ఈ తెలుగు భాష అనేటటువంటిది పుట్టింది. స్క్రిప్ట్ ఏమిటి? దేవనాగర్ భాష అయినటువంటి సంస్కృతం నుంచి, ప్రాకృతం నుంచి వచ్చినటువంటిది. రీజనల్గా కొన్ని పదాలు అనేటటువంటివి మనకు పరిపాలించినటువంటి వాళ్ళని బట్టి వస్తుంది. ఇప్పుడు మేము రాజమండ్రికి చెందిన వాళ్ళం. విజయవాడ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ 3 ప్లేసెస్ విద్యాభ్యాసం అంటే మళ్ళీ హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి ఇట్లా తిరిగేవాళ్ళం. సో అక్కడ నేను మొత్తం ఈ 3 భాషల్లో నేను చూశాను కాబట్టి ఆ లాంగ్వేజ్ అనేటటువంటిది ఇక్కడ ఈ యొక్క తెలుగు భాషకి మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పాట రాస్తూ తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది,
రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది అంటూ అన్నీ కూడా తెలుగు భాష అని చెప్పేసి దాని యొక్క ప్రాభవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. కాబట్టి మనము తెలంగాణ భాష అసలు అత్యద్భుతమైనటువంటి యాసగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతం అనమాట. అంటే ఏ సినిమా తీసినా సరే, ఇప్పుడు ఇడుపు కాగితం ఏమైంది, దానికి సబ్ టైటిల్స్ పెట్టాలా అంటే ఇప్పుడు చాలా సినిమాలకి, ప్రతి సినిమాకి సబ్ టైటిల్స్తో చూస్తున్నాం. అంటే ఇంకా ఎక్కువగా విస్తారంగా ఎక్కువ మంది చూడడానికి ఇదవుతుందన్న ఉద్దేశంతోనే పాపం కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా పెడుతున్నారు సబ్ టైటిల్స్ ఉండాలని. అంటే అర్థం అవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు, అసలు తెలంగాణ భాష వేరా, ఆంధ్ర భాష వేరా, అసలు ఏంటి గురువు గారు చెప్పండి. భాష ఒక్కటే, తెలుగు భాష. అది రాయలసీమలో మాట్లాడినా, లేకపోతే తెలంగాణ మాట్లాడినా, ఆంధ్రాలో మాట్లాడినా మూడు ఒకటే. యాస డిఫరెంట్. ఇప్పుడు మనకి శ్రీకాకుళం ఉంది, ఉత్తర కోస్తా అంటాం దాన్ని. దాంట్లో ఎడ్సేస్తున్నారు ఏంటి అంటారు. అలాగే ఇక్కడ రాజమండ్రిలో మన భాష దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు అని అంటాం. అలాగే తెలంగాణలో వచ్చిండ్రు, చేసిండ్రు, పోయిండ్రు అని అంటాం. దాంట్లో అది అసలు ఏ సినిమా అయినా సరే తీసినప్పుడు మనము చాలా అద్భుతంగా తెలంగాణ భాష వచ్చినప్పుడు సినిమాలన్నీ హిట్ లాంగ్వేజ్. అలాగే ఇప్పుడు రాయలసీమలో భాషలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులుగా ఒక కులం వాళ్ళని చూపించడము, అలాగే కొంతమంది ఏమో కోస్తా నెల్లూరు సైడు ఒక కులం వాళ్ళని, ఒక భాష వాళ్ళని చూపించడం, రాయలసీమలో కొన్ని భాష వాళ్ళని చూపించడం, ఇలా పెట్టారు. అది సినిమా వరకే తీసుకోవాలి, మనం ఎంజాయ్ చేయాలి. అంతేగాని ఆ ప్రత్యేక కులం వాళ్ళంతా ఫ్యాక్షనిస్ట్లా అది కాదు కదా. అలాగే ఇది ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి ఆ భాష మీద. అలాగే కవిత గారి మాటలు కూడా మనం ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి. అలాగే మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టుగా అక్కడ ఆయన అప్పుడు చేసినారు, ఏదైనా పదం అన్నారు, చేశారు అని అంటాం కదా, చేసినారు, చేసిండ్రు అని, వచ్చినారు, వచ్చిండ్రు. అలా ఈ భాష అనేటటువంటిది ఆ హల్లును తీసి, ఆ తర్వాత ఇక్కడ అచ్చును తీసి ఏ విధంగా అయితే మనకి చేసిండ్రు, వచ్చిండ్రు అని చెప్పారో అలాంటివి కలిపినప్పుడు వచ్చినాయి అనేసి తెలుగు భాష యొక్క దీని గురించి, ఆ ప్రాభవాన్ని గురించి చెప్పారు తప్ప తెలంగాణ ప్రజల్ని ఆయన ఎప్పుడు కూడా ఆయన కించపరచలేదు. అలాగే ఆంధ్ర ప్రజల్ని ఎప్పుడు కూడా ఆయన ఇంకా ఇంటర్వ్యూలో TV9 ఇంటర్వ్యూలో ఇస్తూ నా ప్రాంతం వాళ్ళు నన్ను ఎలాగో ప్రేమిస్తారు, అది మాతృభాష, నేను పుట్టిన ల్యాండ్ కాబట్టి ఇటు తెలంగాణలో కూడా ఎక్కువ మీరు ఒక అభిమానం అంటే అవును వీళ్ళు కూడా అభిమానించాలి కదా అని చెప్పేసి మామూలుగా ఆయన కూడా సర్కాస్టిక్గా సరదాగా చెప్తారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చెప్తారు. కాబట్టి ఇక్కడ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా కూడా భాష మీద, లేకపోతే రీజనల్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. రీజనల్ ఇప్పుడు మనము రీజనల్ లాంగ్వేజ్ డామినేషన్ ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు తెలంగాణలో BHEL ఫ్యాక్టరీ పెట్టినప్పుడు మెదక్ జిల్లాలో గెలిచినప్పుడు లోకల్ వాళ్ళకి 70% ఇవ్వాలి, 30% బయట వాళ్ళు నాన్ లోకల్ అంటాం, వాళ్ళకి ఇవ్వాలంటాం. అలాగే ఒక యూనివర్సిటీ సీట్లు ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, IIT కౌన్సిలింగ్లో, ఎంసెట్ కౌన్సిలింగ్లో మనం 15% వాళ్ళకి ఇచ్చి, నాన్ లోకల్కి ఇచ్చి 85% లోకల్ వాళ్ళని ఇస్తాం. అలా లోకల్ భాష అనేది డామినేట్ చేస్తుంది. మేము జరిగిన చోట రాజమండ్రి, ఆంధ్రాలో అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి భాషలో, తెలుగు భాషలో ఇంగ్లీష్ మనం కలుపుతాం. తర్వాత అలాగే ఈ యొక్క ఇంకా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫారిన్ ఉంది, ఫారిన్లో మాకు మిస్సెస్ మెనార్డ్ అని మా టీచర్ ఉండేది, వాళ్ళ హస్బెండ్ మెనార్డ్ అనమాట, ఆమె మిస్సెస్ అని కాబట్టి మిస్సెస్ మెనార్డ్ అంటాం. ఎలా ఉంటుందంటే ఫక్కింగ్ అంటే భాష మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే తప్పుడు భాష, కానీ ఫారిన్ లో అది కామన్ భాష. ఫక్కింగ్, తోటకూర, ఫక్కింగ్ అని ప్రతిదానికి ఆ పదం వాడతారు. అలా మనము భాష అది తప్పు అని మనం పట్టుకుంటే అన్ని తప్పులే వస్తాయి. అలా ఇక్కడ ఏంటంటే మనము రాయలసీమలో నిజమైనటువంటి కొనేటి భాష నుంచి వచ్చింది, కొనేటి ప్రాస నుంచి వచ్చింది, రాయలసీమ నుంచి తెలుగు ఉద్భవించింది అన్నారు. అందువల్లనే నన్నయ్య గారు మా రాజమండ్రిలో ఆంధ్ర మహాభారతాన్ని 400 BCE
అండ్ 4000 BCE నుంచి వచ్చినప్పుడు 11వ శతాబ్దంలో వచ్చినటువంటి కాకతీయ శాతవాహన రాజుల నుంచి కాకతీయ రాజుల వరకు వచ్చింది. కృష్ణదేవరాయల కాలంలో తెలుగు ప్రాభవాన్ని బాగా తీసుకొచ్చారు. అముక్తమాల్యద కన్నడ అయినప్పటికీ కూడా తెలుగులో ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన చెప్పారు. అముక్తమాల్యద స్వయంగా తెలుగులో రాశారు, కన్నడేగల అయినా కూడా. అలాగే నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని రాజమండ్రిలో కొన్ని చాప్టర్స్, తర్వాత తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు, ఎర్రన్న గారు మొత్తం ముగ్గురు తీసుకురావడము, అక్కడి నుంచి తెలుగు భాష అనేటటువంటిది ప్రాభవం అందుకుంది. దీని చరిత్ర 4000 years బ్యాక్ నుంచే స్క్రిప్ట్ అనేటటువంటిది వచ్చింది. సో ఇందులో తెలంగాణ, రాయలసీమ, మొత్తం ఆంధ్ర ఈ 3 స్లాంగ్స్ వాడారు. అది నేననేది. కాబట్టి కవులు మహాకవులే వాడారు. అందువల్ల డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అలాగే మా గురుగారు అయినటువంటి రమణ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వేదాలలో కూడా వాళ్ళ కామెంటరీస్ రాసినప్పుడు మా గురుగారు శృంగేరి పీఠాధిపతుల జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు మాట్లాడితే మొత్తం ఆల్ లాంగ్వేజెస్ కలిసే ఉంటాయి. సో మనం ఈ విషయంలో పెద్దగా ప్రాంతీయ విభేదాలు అవసరం లేదు. అంటే ఇప్పుడు చిన్న టైటిల్ కాంట్రవర్సీ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అయింది, ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ వర్సెస్ తెలంగాణ పాలిటిక్స్ అయింది. ఇంకా ఎంత దూరం ఇది వెళ్తుంది అనుకుంటున్నారు? దీని గురించి మీరు ఏమంటారు? పాలిటిక్సే కదమ్మా ఏదైనా సరే. ప్రతి దాంట్లో పాలిటిక్స్ అంటే ఏంటి? రాజకీయం. ఒక ఉద్యోగం చేసే చోట రాజకీయం ఉంటుంది. కొలీగ్స్ రాజకీయాలు చేసుకుంటారు. అలాగే సినిమా రంగంలో పాలిటిక్స్ అంటారు దాన్ని. పాపం పొలిటికల్ లీడర్స్ అని వీళ్ళకి వచ్చేస్తుంది. పాలిటిక్స్ అనగానే అరే రాజకీయం అనగానే రాజకీయ నాయకులు తిట్టడం అనేది నెగిటివ్ సెన్స్లోనే తీసుకుంటారు రాజకీయ నాయకులు. కానీ ఒక రాజకీయ నాయకుడు లేకపోతే మనకి ఒక చట్టం అమలు కాదు. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారనుకోండి, పోలీసులు పట్టుకుంటే పోలీస్ స్టేషన్ నుంచి రాజకీయ నాయకులు ఫోన్ చేస్తేనే వాళ్ళు వదులుతారు. మామూలు ఒక ప్రొఫెసర్గా నేను వెళ్ళి లేకపోతే ఒక ఆర్టిస్ట్ గానో లేకపోతే మామూలు మీడియా వాళ్ళు వెళితే వదలరు వాళ్ళు. పొలిటికల్ లీడర్ చెప్పినప్పుడు వింటారు వాళ్ళు. అంటే ఆ సిస్టమ్ అలాగ తయారైపోయింది. సో అలాగే మరి పొలిటికల్ లీడర్స్ బ్యాడ్ ఎందుకు అవుతారు? ఇది పాలిటిక్స్ లాగా సరదాగా అనుకుంటారు. ఇప్పుడు అలాగ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెగ అనుకున్నారు, అసెంబ్లీలో అనుకున్నారు, మళ్ళీ కలిసే ఉంటారు. అలాగే కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ ఒకళ్ళు అనుకొని మళ్ళీ మామూలుగానే మాట్లాడతారు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ అందరూ కలుసుకుంటూ ఉంటారు, ముఖాముఖిలు. సో ఇది పాలిటిక్స్ కాదు. ఇప్పుడు కవిత గారు చెప్పినటువంటి దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందువల్లంటే అది ఆమె మనసు నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం స్పోర్టివ్ గా తీసుకోవట్లేదు కదా. అంతే కదా. ఇప్పుడు మరి వాళ్ళు కూడా లిక్కర్ గురించి చెప్పకూడదు గురించి అని వాళ్ళు కామెంట్స్ లో పెడుతున్నారు కదా. సో అందుకనే మనము సందర్భానుసారంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు దీని గురించి. ఎందుకంటే ఆయన ఒక కాబోయే ముఖ్యమంత్రి మా కవితమ్మ, కాబోయే ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం సెంట్రల్ మినిస్టర్ ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. ఎర్రనాయుడు గారు అబ్బాయికి ఇవ్వలేదా సెంట్రల్ మినిస్టర్? పవన్ కళ్యాణ్కి రావడానికి ఏముంది, కవిత గారు రావడానికి ఏముంది? వాళ్ళు అదే సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు అంతే. ఎందుకంటే అది వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసుకోరు ఎవరు కూడా. ఇప్పుడు పోలీస్ పర్మిషన్ ఇవ్వమన్నారు, ఇవ్వకుండా మేము ఆపేస్తామన్నారు. ఆయన వచ్చి పార్టీయే పెట్టేశాడు, పార్టీ ఆఫీస్. ఎవరిని ఆపేస్తారా? ఎవరు ఆపలేరు. వారాహి ఇది పెట్టుకుని వాహనం పెట్టుకున్నప్పుడు మిలిటరీ వాళ్ళు రంగు వేసేసుకున్నారు, ఆ వాహనాన్ని సీజ్ చేసేస్తున్నారు అన్నారు. ఎవరైనా చేశారా? అసలు ఆంధ్రాలో తిరగనేమో అన్నారు, తిరగనివ్వకుండా ఆపగలిగారా? ఇవన్నీ సరదా మాటలు. అందువలన ప్రజలంతా కూడా వీటిని పెద్ద సీరియస్గా తీసుకొని అవసరం లేదు. తెలుగు భాష అంతా కూడా అందమైన భాష, ఒకటే భాష. దాన్ని అందం తెచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా మా కవితమ్మ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర స్లాంగ్తో ఆవేశంగా మాట్లాడుతూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమాయకుడు ఏం కాదు. ఇప్పుడు పరిపక్వత వచ్చేసినటువంటి గొప్ప రాజకీయవేత్త ఆయన. డిప్యూటీ సీఎం ఇప్పుడు కాకలు తీరినటువంటి వాళ్ళకి చెక్ పెట్టేస్తున్నాడు. అందువలన ఈ యొక్క తెలుగు భాష, అలాగే రాయలసీమకు చెందినటువంటి వాళ్ళు అంత పరిపాలన చేసినటువంటి వాళ్ళు తెలుగులో ఎంత అసెంబ్లీలో ఎంత గంభీరంగా. ఇప్పుడు రోషయ్య గారు ఎంత అందమైన తెలుగు మాట్లాడేవారు. ప్రాంతీయ భాష గ్రామర్తో అంత ఇదిగా రాసేవారు. కాబట్టి సరదాగా సినిమా అనేటటువంటిది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో తీస్తాము. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ మంచి రక్తి కట్టాలంటే రాయలసీమ లాంగ్వేజ్తో కొన్ని సినిమాలు హిట్ అయినాయి బాగా. తెలంగాణ లాంగ్వేజ్తో కొన్ని సినిమాలు బాగా హిట్ అయినాయి. ఇక
అసలు ఇంకా విచిత్రం ఏంటంటే మేము చిన్నప్పుడు రాజమండ్రి భాష మాది కరెక్ట్ భాష అంటే విజయవాడలో ఒరిజినల్ తెలుగు మాది అనేవారు మేము ఎవరు చెప్పుకోవాలా? ఇప్పుడు రాజమండ్రి భాష ఒరిజినల్ ప్యూర్ తెలుగు రా నాయన అంటే విజయవాడలో వచ్చి కాదు తెలుగు ప్యూర్ తెలుగు భాష మాది అంటారు. మధ్యలో ఈ ఒరిస్సా దూరి మా ఆదిత్యరం దూరి శ్రీకాకుళం ఒరిస్సా ఇప్పుడు మాది ఒరిజినల్ అంటున్నారు. ఇక్కడ మేము ఏం చెప్పాలి చెప్పండి? కాబట్టి అందమైన మొత్తం అన్ని స్లాంగులు కలిస్తేనే అందమైన తెలుగు భాష. ఓకే సార్, ఆదిత్యరామ్ సార్ మీరు చెప్పండి, అసలు మీకు ఏమనిపిస్తుంది ఈ కాంట్రవర్సీ గురించి? కాంట్రవర్సీ గురించి ఏం చెప్పాలంటే రెండు ముక్కలు చెప్పిన తర్వాత మన బ్రాండ్ పాట ఉంది కదా, పాటలో వినిపిద్దాం. లేకపోతే ఇడుపు కాగితాన విడుపు కాగితం అన్నా అది యాక్చువల్గా చూస్తే చిన్న విషయం. అది దాన్ని కాంట్రవర్సీ చేసుకుంటున్నారు. యాక్చువల్గా పెద్దవాళ్ళు ఎప్పుడు సరదాగా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ మధ్యలో కిందన ఉంటారు చూడండి, వాళ్ళకి ఏదో పని కావాలి కదా, ఏదో వాళ్ళు లైమ్ లైట్లో ఉండాలని దీన్ని కాంట్రవర్సీ చేస్తారు. ఇది పెద్ద విషయం కాదు. యాక్చువల్గా భాష యాక్చువల్గా తెలుగు భాష అన్నది డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ఆ ప్లేసెస్ బట్టి ఆ స్లాంగ్ ఉంటుంది. ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఇప్పుడు అలా అనుకుంటే ప్రతి దాంట్లో తప్పులు వెతకాలనుకుంటే తప్పులే ఉంటాయి. పాజిటివ్ చూస్తానే పాజిటివ్. ఇప్పుడు చిత్తూరు యాస ఒకలాగా ఉంటుంది, మన తెలంగాణ ఒకలాగా ఉంటుంది, లేకపోతే రాయలసీమ ఒకలాగా ఉంటుంది. రకరకాల స్లాంగ్స్ ఉంటాయి. అలా అనుకుంటే ప్రతి దాంట్లో తప్పు వెతకచ్చు. అయితే ఆ భాష ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కాదు నాయన, తప్పులు వెతకడం కాంట్రవర్సీ చేయడం కాదురా. మనం అంతా భావాన్ని చూడండి, వర్క్ ఓరియంటెడ్గా ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, తప్పులు వెతకడం అని పెట్టుకోకండి. మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి అనే కాన్సెప్ట్ మీద నేను యాస నీది ఏదైనా, భాష మనది ఏదైనా, కలిసిమెలిసి ఉండాలని అనుకోవాలన్నా మనమంతా అనుకోవాలన్నా డంగ్ డంగ్ టంట డంటం రతతతతతపం డింగడిగడ డంగడిగడ డంగడిగడ డంటం జంక్ 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 జజం దకిట నకిటన దిగుతగడ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  అన్న యాస నీది ఏదైనా, భాష మనది ఏదైనా, కలిసిమెలిసి ఉండాలని అనుకోవాలన్నా. యాస నీది ఏదైనా, భాష మనది ఏదైనా, కలిసిమెలిసి ఉండాలని అనుకోవాలన్నా. తప్పేదైనా గానీ ఒప్పేదైనా గానీ, తప్పేదైనా గానీ ఒప్పేదైనా గానీ, మనలో మనకెందుకు ఈ గొడవలు అన్నా. తప్పేదైనా గానీ ఒప్పేదైనా గానీ, మనలో మనకెందుకు ఈ గొడవలు అన్నా. రిజల్ట్ ఏమో చూస్తే మిగిలేది సున్నా అన్న. యాస నీది ఏదైనా, భాష మనది ఏదైనా, కలిసిమెలిసి ఉండాలని అనుకోవాలన్నా, మనమంతా అనుకోవాలన్నా. నీ భాషను గౌరవిస్తే నీ భాషను గౌరవించు, నా భాషను నీ భాషను నీ భాషను గౌరవిస్తే నా భాషను గౌరవించు, ఒకరికొకరు గౌరవంగా బతకాలన్నా. నా భాష నాకు గొప్ప, నా తల్లి లాంటిది. నీ భాష నీది. స్లాంగ్ ఏదైనా, వేష భాషలు ఏవైనా, మనం ఎక్కడ ఉంటున్నామో ఏ స్థలంలో ఉన్నా కూడా అక్కడ ఆ భాషను మనం గౌరవించాలి. అంత మాత్రం మన భాషని పొగుడుతూ మిగతా వాళ్ళని డిగ్రేడ్ చేయకూడదు. ఎప్పుడైతే మనం డిగ్రేడ్ చేస్తున్నామంటే నువ్వు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ ఫారిన్ కంట్రీస్లో మనం ఉంటూ ఇక్కడ మన ఇండియాని డిగ్రేడ్ చేయకూడదు. అక్కడ అట్ ది సేమ్ టైం వాళ్ళని కూడా చులకనగా చూడకూడదు. అక్కడ ఆ భాషని మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. నీ భాషను గౌరవిస్తే నా భాషను గౌరవించు, ఒకరికొకరు గౌరవంగా బతకాలన్నా. ఏ ఒక్కరు తప్పు చేస్తే అందరినీ నిలదీస్తే, ఏ ఒక్కరు తప్పు చేస్తే అందరినీ నిలదీస్తే ధర్మం ఎటుపోతుందో ఆలోచించాలన్న. నీ భాషను గౌరవిస్తే నా భాషను గౌరవించు, ఒకరికొకరు గౌరవంగా బతకాలన్నా. ఏ ఒక్కరు తప్పు చేస్తే అందరినీ నిలదీస్తే ధర్మం ఎటుపోతుందో ఆలోచించాలన్నా. 10 మందిలో నువ్వున్నా, ఏ ఒక్కరు నిన్ను చూస్తే రెస్పెక్ట్గా పిలవాలి, పంచులు ఇక వద్దన్నా. పంచులు అంటే పంచులు వేయడం.
10 మందిలో నువ్వు ఉన్నా ఏ ఒక్కరు నిన్ను చూస్తే రెస్పెక్ట్గా పిలవాలి, పంచులు ఇక వద్దన్నా, స్క్రోలింగ్ వద్దన్నా, ఇక స్క్రోలింగ్ వద్దన్నా, మన అందరికి లవ్వింగే ముద్దన్నా. అన్న యాస నీది ఏదైనా, భాష నీది ఏదైనా, యాస నీది ఏదైనా, భాష మనది ఏదైనా, కలిసిమెలిసి ఉండాలని అనుకోవాలన్నా. తప్పేదైనా కానీ ఒప్పేదైనా కానీ మనలో మనకెందుకు ఈ గొడవలు అన్నా. రిజల్ట్ ఏమో చూస్తే మిగిలేదే సన్నా, రిజల్ట్ ఏమో చూస్తే టైం పాసే కానీ మిగిలేది సున్నా. చాలా చక్కగా పాడారు సార్. ఇక్కడ విచిత్రం ఏంటంటే తమిళ భాష గొప్ప, తెలుగు భాష గొప్ప, లేదా కన్నడ భాష గొప్ప, తెలుగు భాష గొప్ప అని ఫైటింగ్ లేదు ఇక్కడ. ఇక్కడ ఒకే భాష చెందినటువంటి వాళ్ళు తెలుగు భాషలో మాదాన్ని అవమానిస్తున్నారు, తెలంగాణ భాష వేరేలాగా, లేకపోతే మా భాష ఆంధ్ర భాష ఎక్కువలాగా అన్నట్టు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం హిందూ మతంలోనే ఫైటింగ్స్. వేరే మతం, క్రైస్తవ మతం వచ్చి హిందువుల్ని, లేకపోతే ముస్లిం మతం వాళ్ళు వచ్చి హిందూ మతం వాళ్ళని కాదు, సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా మామూలు సాధువు, సాయిబాబా దత్తావతారం కాదు, ఇలా హిందువులు సనాతన సాంప్రదాయం కాదు అని చెప్పేసి ఎలాగైతే ఈ హిందువుల పైన ఎలాగైతే దాడి చేసుకుంటున్నారో ఆ విధంగా మరి ఈ యొక్క తెలుగు భాష ఒకటే అయినప్పటికీ కూడా ఇలా చేస్తున్నారు. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు ఇంటర్వ్యూ చూస్తే ముద్దొస్తుంది అనమాట. ఆయన అంతా భోజనములు, చిన్నపిల్లాడి మనస్తత్వం, చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని పెళ్లి కొడుకులా ఎప్పుడు కూడా ఉంటూ 10 years బ్యాక్ అవనండి, ఇప్పుడు అవనండి, 20 years బ్యాక్ అవనండి. మురళీకృష్ణ గారితో చేసిన ఇంటర్వ్యూ TV9లో చూస్తే చిన్నపిల్లాడిలా నవ్వుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఒక్కొక్కసారి టంగ్ స్లిప్లు అవుతాయి, తెలంగాణ భాష వేరు, తెలుగు భాష వేరు అని. మహాకవులు ఎప్పుడు చమత్కారవంతంగా చెప్తారు. సో కవుల్లో అవి మనం వెతకూడదు. ఇప్పుడు ఏంటంటే ఒకటే చెప్పారు, ఒకటే భాష, డిఫరెంట్ ప్రజెంటేషన్స్ అంతే. భాష అనేటటువంటిది ముందు కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే కవిత గారు కూడా అంతే, జస్ట్ హ్యూమరస్గా, సెన్స్ ఆఫ్ హ్యూమరస్గా ఆకట్టుకోవాలి కదా, సభారంజకంగా ఉండాలి జోక్లు వేసేటప్పుడు. ఆ విధంగా ఇప్పుడు మా గురుగారు ఇంద్రుడు చంద్రుడు సినిమా వచ్చింది, ఇప్పుడు కమల్ హాసన్ సినిమా వచ్చినప్పుడు చూస్తే సరే వాళ్ళ మరదలు వచ్చి సినిమాకి తీసుకెళ్ళమని చెప్పేసి ఇంద్రుడు చంద్రుడు అంటే ఫస్ట్ షోకి వెళ్దాం అన్నారు. ఫస్ట్ షోకి వెళ్దాం అన్న తర్వాత వీళ్ళంతా రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత అంతా ఏమైపోయింది, సరే సినిమాకి తీసుకెళ్తాడు కదా బావగారు అని చెప్పి జోగేశ్ శర్మ గారిని, ఆయన పెద్ద ఫేమస్ అడ్వకేట్ అనమాట, ఆయన వచ్చినప్పుడు పైన ఇదిగో చంద్రుడిని చూపించి ఇదిగో ఇంద్రుడు ఇక్కడ, చంద్రుడు అడిగో, సినిమా చూపిస్తారు పోవాలి. అలాగా సరదాగా చెప్తారు వాళ్ళు. జోగేశ్ శర్మ గారు తమ్ముడు, అలా ప్రొఫెసర్, ఆయన త్రివేంద్రంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపేవారు. కాబట్టి ఇలా కబుర్లు చెప్పేటటువంటి దాన్ని మనం సరదాగా తీసుకోవాలి, అందుకని సీరియస్గా కాదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. చాలా చక్కగా పాడారు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.